ఎవరికైతే జుట్టు ఒత్తుగా పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు కొబ్బరి నూనెలో ఇది ఒక్కటి కనుక కలిపి మీరు హెయిర్కి అప్లై చేస్తే కనుక 1000 రెట్ల వేగంతో మీ జుట్టు అనేది చాలా చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. దీనికోసం చాలా తక్కువ కాస్ట్ అండి, అంటే ఒక 50 రూపాయల లోపేనమాట చెప్పుకోవాలి అనుకుంటే. కానీ దీని యొక్క రిజల్ట్ చూస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవ్వాల్సిందే. 3 రోజుల్లోనే రిజల్ట్ అయితే చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే చెప్పబోతున్నాను. ఇది మీకు ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ని అయితే ఇస్తుంది అనమాట. సో చాలా మంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, అక్క మాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అవుతుంది అక్క, హెయిర్ చాలా సన్నగా అయిపోతుంది అక్క, మాకు లేడీస్ కూడా ఈ యొక్క మాడు మీద జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోయి మగవారికి లాగా బట్టతలలాగా వచ్చేస్తుంది అక్క. ఇక అబ్బాయిలు కూడా అదే కామెంట్ చేస్తూ ఉన్నారనమాట, మాకు బాల్ హెడ్ వచ్చేస్తుంది, ఈ బాల్ హెడ్ మీద హెయిర్ రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి, జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, బాగా పలచబడిపోతుంది అని చెప్పి బోలెడ్ అన్ని కామెంట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి అనమాట. సో వారందరికీ కూడా ఈ ఒక్క వీడియోతోటి మీ హెయిర్ ఫాల్కి అయితే పూర్తిగా చెక్ పెట్టేసేయచ్చు. అంటే మీకు ఫస్ట్ టైంకే సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేసినప్పటి నుంచి కూడా మీకు హెయిర్ ఫాల్ అవ్వడం అనేది దాదాపుగా 90 to 95% అయితే పూర్తిగా తగ్గుతుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది. సో హెయిర్ గ్రోత్ అయితే మీకు ఖచ్చితంగా 1 వీక్లో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈ యొక్క రెమెడీ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జుట్టు అయితే విపరీతంగా గ్రోత్ ఉంటుంది. ఇక అస్సలు లేట్ చేయను, వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనెని అయితే తీసుకుంటున్నాను. మనకి పారాషూట్ కొబ్బరి నూనె అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, అందరికీ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరు కావాలి అంటే కనుక గానుగు నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ దాదాపుగా ఒక 200 ml కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ యొక్క కొబ్బరి నూనె ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే కనుక ఆవాల నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ కొబ్బరి నూనె ఒక 100 ml తీసుకుంటే ఒక 50 ml కాడికి ఆముదాన్నైనా కూడా మిక్స్ చేసుకోవచ్చండి. సో మీరు వాడే ఆయిల్ ఏదైనా కానీ దాంట్లో దీన్ని మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ ఆయిల్ వచ్చేసేసి నేను ఒక ప్యాన్లో అయితే తీసుకుంటున్నాను. ఈ ప్యాన్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాస్త మందంగా ఉన్న ఆ ప్యాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే కొంచెం మందంగా ఉన్న పాత్రను తీసుకోండి. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది చాలా స్పీడ్గా హీట్ అవుతుంది అనమాట. కాబట్టి బాగా మందంగా ఉన్న కడాయి మనం పెట్టుకోవడం వల్ల ఆ నూనె అనేది మాడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అనమాట. ఈ రోజ్మెరీ లీవ్స్ ఎక్కడ దొరుకుతాయక్క అని చెప్పి చాలా మందికి కూడా డౌట్ వస్తుంది. మనం పచారీ షాపుల్లో, ఆయుర్వేద షాపుల్లో కనుక మనం తీసుకున్నట్లయితే మనకి డ్రైవి దొరుకుతూ ఉంటాయన్నమాట. అంటే బాగా ఎండపెట్టి ఆకులని వేరుగా సపరేట్గా చేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను వాడేవి ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ అనమాట, అంటే ఫ్రెష్గా ఉన్నవన్నమాట. మరి ఇవి నాకు ఎక్కడ దొరికాయి అంటే కనుక నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు ఇక్కడ 10 grams రోజ్మెరీ లీవ్స్ వచ్చేసేసి నాకు 18 రూపీస్ పడిందనమాట, అంటే 18 రూపాయలు అనేది పడిందనమాట. సో నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ అంటే ఒక 20 grams వరకు తీసుకున్నాను అనమాట రోజ్మెరీ లీవ్స్ అనేవి. ఈ యొక్క రోజ్మెరీ లీవ్స్ అనేవి మనకి బయట పిచ్చిగన్నేరు మొక్క అని చెప్పి బయట దొరుకుతూ ఉంటుంది, చాలా మంది కూడా అది అనుకుంటున్నారు. సో అది కాదు, ఇది సపరేట్. దీని యొక్క లీవ్స్ కూడా, అంటే దీని యొక్క ఆకులు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనకి పచ్చ కర్పూరం ఉంటుంది కదా, ఆ యొక్క పచ్చ కర్పూరపు వాసనతో కలిగి ఉంటాయన్నమాట. ఇలా ఆకుని కాడని సపరేట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కాడ అనేది లేతగా ఉంటే కాడతో సహా వేసుకోవచ్చు. ఇది మనకి మినాక్సిడైల్ కంటే కూడా రెట్టింపు వేగంతో జుట్టు పెరిగేలా చేస్తుంది. మీరు ఇక్కడ బయట ఇప్పుడు మార్కెట్లో గమనించినట్లయితే
అయితే రోజ్మెరీ ఆయిల్ అని చెప్పి, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి, రోజ్మెరీ వాటర్ అని చెప్పి రకరకాల బ్రాండ్స్ అనేవి మార్కెట్లో మనకి ఇప్పుడు సేల్కి అయితే వస్తూ ఉన్నాయి. సో చాలామంది కూడా దాన్ని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతున్న ప్రోడక్ట్ అనమాట రోజ్మెరీ అనేది. సో ఇక్కడ నేను రోజ్మెరీ లీవ్స్ అనేవి ఒక గుప్పెడు తీసుకున్నాను. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మనం హెయిర్ ప్యాక్స్లో వాడుకున్నా కానీ లేదా ఇలా ఆయిల్లో మిక్స్ చేసుకొని వాడుకున్నా కానీ దీనివల్ల మనకి జుట్టు అనేది విపరీతంగా గ్రోత్ ఉంటుందండి. మనకి హెయిర్ సెల్స్ ఏవైతే పూడుకుపోయి కొత్త జుట్టు రావడానికి అక్కడ రెడీగా లేదో ఆ హెయిర్ సెల్స్ను ఓపెన్ చేసి మనకి కొత్తగా బేబీ హెయిర్ పుట్టేలా చేస్తుందన్నమాట. అంతేకాకుండా స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుక చివర చిట్లినట్లుగా ఉంటుంది కదా, ఆ యొక్క చిట్లటాన్ని కూడా తగ్గించి జుట్టు బాగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. కేవలం ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి వాడడం వల్ల మనకి చాలా రకాల హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన తలలో pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. మనకి మినాక్సిడైల్ వాడితే బ్లడ్ సర్క్యులేషన్ ఎంత మంచిగా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క రోజ్మెరీ లీవ్స్ వాడడం వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి జుట్టు కుదుళ్ళకి బాగా హెల్ప్ అవి అది జుట్టు బాగా వేగంగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట రోజ్మెరీ లీవ్స్ అనేది. తర్వాత నేను ఒక గుప్పెడు కరివేపాకును తీసుకున్నాను. సో కరివేపాకు కూడా మన జుట్టు బాగా ఎదగడానికి, తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చడానికి, అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా క్యూర్ చేయడానికి, అంతేకాకుండా జుట్టు బాగా వేగంగా పెరగడానికి, స్కాల్ప్ pH లెవెల్స్ని మంచిగా మెయింటైన్ చేయడానికి కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ లవంగాలను తీసుకున్నానండి. సో లవంగాలు ఎందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లవంగాలు మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ యొక్క లవంగాలు కూడా మన తలలో అంటే మనకి అంత మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకపోవడం వల్లే హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. సో మనకి ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకి కేశ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా గట్టిగా దృఢంగా మారడానికి, వెంట్రుక కూడా చాలా బలంగా పెరగడానికి ఈ లవంగాలు అనేవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఒక సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు మన జుట్టు గ్రోత్ అవ్వడానికి. సో మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం ఇక్కడ బయట నుంచి కొని తెచ్చుకునేది కేవలం రోజ్మెరీ లీవ్స్ మాత్రమే. అది కూడా ఒక 10 గ్రామ్స్ వచ్చేసి 18 రూపాయలు మాత్రమే. సో మీకు టోటల్గా వచ్చేసి ఇక్కడ 50 రూపాయల లోపే ఖర్చు అవుతుంది అనమాట. కొబ్బరి నూనె మనం ఎటు వాడతాం ఇంట్లో, మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉంటుందన్నమాట. కరివేపాకు కూడా మనకి చక్కగా ఇళ్ళ పక్కన ఎవరికైనా చెట్లు ఉన్నా కానీ ఆ యొక్క గుప్పిడి ఆకు తెచ్చుకుంటే సరిపోతుంది. వీటిని ఏంటంటే చక్కగా సిమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు ఆ లీవ్స్లో ఉండే ఆ పచ్చిదనం పోయేంత వరకు కూడా చక్కగా మనం ఈ విధంగా మంచిగా కాచుకోవాలి ఆయిల్ అనేది. ఈ విధంగా కాచుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా అంటే ఒక బాటిల్ కానీ తీసుకొని అందులోకి మీరు ఒక క్లాత్ కానీ ఒక స్ట్రైనర్ కానీ తీసుకొని నీట్గా వడకట్టుకోండి. ఈ విధంగా వడకట్టుకున్నప్పుడు మనకి ఆ ఆకులు అనేవి సపరేట్ అయిపోతాయి, ఆయిల్ అనేది చక్కగా కిందకి దిగుతుంది అనమాట. సో చాలామంది ఇక్కడ ఈ సమయంలో అంటే మీరు కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆముదాన్ని కూడా మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇక్కడ ఆముదాన్ని కూడా మిక్స్ చేస్తాను. ఆముదం మన జుట్టుకి చాలా మంచిదండి. మనకి పూర్వకాలం నుంచి మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా ఆముదాన్నే వాడేవారనమాట. అందుకే వారి జుట్టు అంత స్ట్రాంగ్గా ఉండేది. సో తెల్ల జుట్టు రాకుండా కూడా ఆముదం అనేది హెల్ప్ చేస్తుంది. జుట్టు బాగా వేగంగా గ్రోత్ అవ్వడానికి, డాండ్రఫ్ సమస్యలు తగ్గటానికి ఆముదం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సమయంలో మీరు కావాలి అంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కలుపుకుంటే మనకి జుట్టు అంత అంటే ఏమవుతుందంటే అంత జిడ్డుగా ఉండటం, అలా బాగా పట్టేసినట్టు ఏదో బరువుగా ఉండటం అలా ఏమీ ఉండదు. లేదు అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ కలుపుకోండి. మరి మాకు జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది అక్క, మేము అంత క్యారీ చేయలేము అని చెప్పి అనుకుంటే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ అయితే కలుపుకోండి. సో ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత మనకి మంచిగా ఈ కలర్లో ఉంటుంది. ఇది ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ అనమాట. ఇదే రోజ్మెరీ ఆయిల్ అనేది మనం బయట కొనుక్కోవాలి అనుకుంటే
చాలా కాస్ట్ ఉంటుంది. కానీ మనం ఇంట్లో స్వయంగా రోజ్మెరీ లీవ్స్ని తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ మనకు ఒక 50 రూపాయల లోపే అయిపోతుందన్నమాట. దీన్ని వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. డే బై డే అయినా యూస్ చేసుకోవచ్చు. తలస్నానానికి ముందు ఒక 1 అవర్ ముందు ఆయిల్ అంతా అప్లై చేసుకొని తర్వాత అయినా కానీ తలస్నానం చేయొచ్చు. దీన్ని చిన్న పెద్ద ఎవరైనా వాడచ్చు. దీన్ని యూస్ చేయడం వల్ల మీకు 3 రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. సూపర్ పవర్ఫుల్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నెన్నో చెప్పారక్క, అన్నీ ఇలాగే చెప్తారని చెప్పి అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేయండి. అనుభవంతో చెప్తున్నాను అనమాట. ఇది వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది మీకు ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది, అంటే హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గటాన్ని మీరు ఫస్ట్ టైంకే గమనిస్తారనమాట. ఈ ఆయిల్ కూడా మనకి ఒక మంచి కర్పూరపు స్మెల్లో ఉంటుందన్నమాట. మనం రాసుకున్నాక కూడా చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. జుట్టు బాగా మంచిగా గ్రోత్ అవ్వడానికి, జుట్టు దట్టంగా విపరీతంగా పెరగడానికి ఈ సింపుల్ ఆయిల్ అయితే చాలా చాలా ఎఫెక్టివ్గా మీకు కనిపిస్తుంది. అంటే ఒక ఎఫెక్టివ్ రిజల్ట్ని అయితే ఇస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇది మీరు ఈ విధంగా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపుగా ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నానండి. ఇక ఇది వచ్చేసి మీరు వారానికి ఒక 2 టైమ్స్ అయినా కానీ అప్లై చేసుకోండి, లేదా హెడ్ బాత్ బిఫోర్ అయినా కానీ దీన్ని అప్లై చేసుకోండి. దీనివల్ల అయితే సూపర్ రిజల్ట్ ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క మినాక్సిడైల్ యూజ్ చేస్తే ఎంత పవర్గా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుందో అంతకి రెట్టింపు పవర్ తోటి మన జుట్టు అయితే ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది అనమాట. సో చాలా చాలా సింపుల్ రెమెడీ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎక్కడైనా పల్లెటూరులో కూడా దొరుకుతూ ఉందన్నమాట. సో మనకి బయట రకరకాల ప్రొడక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అవి ఎంతవరకు రియలో ఎంతవరకు ఫేకో మనకైతే తెలియదు. ఇదనుకో మనం స్వయంగా చేతులతోటి మన కళ్ళ ముందు మన స్వహస్తాలతోటి మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. అంతేకాకుండా మినాక్సిడైల్ కి 2 రెట్ల వేగంతో జుట్టు అనేది గ్రోత్ ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి రెమెడీ, ద బెస్ట్ రెమెడీ యూజ్ చేసి చెప్తున్నాం అనమాట. సూపర్ గా హెయిర్ అయితే గ్రోత్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కొత్తగా హైప్ అని సింబల్ వస్తుంది యూట్యూబ్ లో. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే మన వీడియోకి మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. దానివల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే రీచ్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.